హాయ్. సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ అకౌంట్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లో భాగంగా సబ్సిడీలు సమర్థవంతంగా తగ్గించగలుగుతుంది అని అనుకున్నాను ఇంతకుముందు వీడియోలో. ఈ సబ్సిడీలో ఏవేవి వస్తాయి అంటే, ఒకటి ఫుడ్ సబ్సిడీ, 2 ఫెర్టిలైజర్ సబ్సిడీ, మూడోది పెట్రోలియం సబ్సిడీ. ఈ మూడింట్లో ఫుడ్ సబ్సిడీ యొక్క భారం దాని షేర్ ఎక్కువ ఉంటదనమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఈ సబ్సిడీల భారం సమర్థవంతంగా తగ్గించగలిగింది అని చెప్తున్నాం. ఇది 2 కొలమానాల్లో అంటే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడీపీ పరంగా చూసినా, అబ్జల్యూట్ టర్మ్స్‌లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ లాక్ క్రోర్స్ దాంట్లో చూసినా సరే ఈ సబ్సిడీల ఖర్చు అనేది తగ్గుతూ వస్తుంది. 2022లో మనకి జీడీపీలో 1.9% సబ్సిడీల వాల్యూ అనమాట. అది 2025 వచ్చేసరికి 1.2%కి వచ్చింది జీడీపీలో. 2026 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 1.1% ఆఫ్ జీడీపీకి వచ్చింది. అంటే 1.9% ఆఫ్ జీడీపీ నుంచి 1.1% ఆఫ్ జీడీపీకి పడిపోయింది, అంటే తగ్గింది. ఇక అబ్జల్యూట్ టర్మ్స్లో వచ్చేసి మనకి రూపాయల్లో అంటే 2023లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే 5.31 లక్షల కోట్ల రూపాయలు. 2024లో 4.12 లక్షల కోట్లు, 2025లో 3.88 లక్షల కోట్ల రూపాయలు, 2026 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 3.83 అంటే 5.31 లక్షల కోట్ల నుంచి 3.83 లక్షల కోట్ల వరకు తగ్గింది. కాబట్టి ఇట్లా మనకి యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడీపీ పరంగా చూసినా, అబ్జల్యూట్ టర్మ్స్లో చూసినా తగ్గుతూ వస్తుందన్నమాట. దీనికి కారణాలు ఏంటి? కారణాలు తెలుసుకునే ముందు అసలు సబ్సిడీ భారం ఏ విధంగా ఉంది అంటే, గత 10 సంవత్సరాల కాలంలో మొత్తం బెనిఫిషరీస్ సంఖ్య 11 కోట్ల నుంచి 176 కోట్లకు పెరిగింది. అంటే 16 రెట్లు పెరిగింది. ఇంకొకటి, ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడీస్ తీసుకుంటున్న బెనిఫిషరీస్ సంఖ్య అక్టోబర్ 2025 ప్రకారం మనకు 79 కోట్లు దాదాపుగా అంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు. అంటే ఇంత భారం పెట్టుకొని కూడా సబ్సిడీలని తగ్గించగలిగింది. ఎట్లా అంటే 2 కారణాలు చూపించాడు అనమాట. ఒకటి, స్ట్రీమ్ లైనింగ్ ద డిజైన్ ఆఫ్ స్కీమ్స్, అంటే స్కీమ్ డిజైన్లో స్ట్రీమ్ లైన్ చేసిండు. నెక్స్ట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఇది దీనివల్ల ఏమైందంటే ఫిజికల్ లీకేజెస్ అనేది తగ్గినాయి అనమాట, లీకేజ్లు. అది ఏ విధంగా సాధ్యమైందంటే ఇంప్రూవ్డ్ టార్గెటింగ్ ఆఫ్ బెనిఫిషరీస్. ఇది ఈ కారణాల వల్ల మనకి సబ్సిడీ భారం అనేది తగ్గింది. ఇదంతా ఎకనామిక్ సర్వేలో ఇవ్వబడింది.